నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం మానవ జన్మ ఎత్తాము అంటేనే ఈ విశ్వంలో మనకి గ్రహ సంచారాలు ఉంటాయి, గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి, గ్రహాల యొక్క స్థితిగతులు ఉండాలి, పూర్వపుణ్య ఫలం ఉండాలి. ఈ పూర్వపుణ్య ఫలం ఉంటే దాన్ని బట్టి మనం ఏ రాశిలో జన్మించాము అనేటువంటిది పూర్వపుణ్య ఫలితంగా మనకు అది జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళుగా ఉంటారు. ఆ రాశిలో జన్మించినప్పుడు ఆ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆ రాశిలో ఉంటే మనం మంచి మాటకారిగా ఉంటామో, క్రమశిక్షణ కలిగి ఉంటామో, ఎలా ఉంటామో అన్నది ఈ రాశి మూలంగా మనం చెప్పగలుగుతాం. మనం ఏ రాశిలో పుట్టామో ఆ రాశి యొక్క ప్రభావం, ఆ రాశి స్థిర రాశ, చరరాశ, ద్విస్వభావ రాశ, ఆ రాశి వాయుతత్వమా, భూతత్వమా, అగ్నితత్వమా, ఇవన్నీ కూడా చెప్పగలుగుతుంది రాశిలో మనం పుట్టినప్పుడు. ఆ రాశికి రాష్ట్రాధిపతి ఎవరు, ఆ రాష్ట్రాధిపతి ఉండడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకి ఇంకా మిగతావన్నీ కూడా మనం ఎలా చెప్పుకున్నా కూడా జన్మజాతకంలో ఉండేటువంటి వివిధ గ్రహాల వల్ల వచ్చేటువంటి కష్టాలు నష్టాలు, అంటే రాశుల యొక్క మిగతా గ్రహాల యొక్క దృష్టులు, యుతి, వీటన్నిటి వల్ల కొంత ఫలితం ఉన్నప్పటికీ మేజర్గా మనం ఏ రాశిలో పుట్టాము అన్న దాన్ని బట్టి రాశి ఫలితాలు ఉంటాయి. మీరు మకర రాశిలో పుట్టారా? మరి మకర రాశిలో పుట్టినట్టయితే మకర రాశి లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది మనం చూస్తే మకర రాశి అనేటువంటిది ఎలా ఉంది అంటే మనకి బచక్రంలో, సహజ బచక్రంలో 10వ రాశి. 10వ రాశి అంటే ఏంటి? 10 అంటే ఇది ఉద్యోగ స్థానము, కర్మకారకులైనటువంటి కర్మస్థానం అని చెప్తుంటాం కదా. అయితే ఈ 10వ స్థానముకి అధిపతి ఎవరు అంటే శని. శని అంటే మళ్ళీ వెరీ వెల్ డిసిప్లైన్డ్. మన కర్మనంతా అనుభవించాలి అంటేనే మనకు శనిదేవుడు, శని భగవానుడు, శనిశ్చరుడు మన రాశ్యాధిపతి అవుతాడు. ఇంకా మరి ఇలా ఉన్నటువంటి ఈ రాశి, ఇది చెప్పాలి అంటే వాయుతత్వానికి సంబంధించినటువంటిది. సరే చెప్పాలి అంటే ఈ రాశి మనకి చరరాశి. చరరాశి ఎలా ఉంటుంది? చరరాశి అంటే మూమెంట్ అంటే ఎక్కడ ఉంటుంది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా కనుక చూసినట్టయితే మకర రాశిలో పుట్టినటువంటి వారు ఎవరైనా సరే, వారు ఉద్యోగాలు అంటే కొద్దిగా స్థిరత్వం కాకుండా చరత్వంలో ఉండేటువంటి ఉద్యోగాలే. అంటే ప్రతిరోజు కూడా ఇది ఇంటి నుండి బయటికి ఆఫీస్కి వెళ్ళడం కాదు నేను చెప్పేటువంటిది. వాళ్ళు తిరిగే జాబు, ఇప్పుడు ఇంటింటికి వెళ్ళే జాబ్స్ ఉన్నాయి, అది తిరిగే జాబే. పోస్ట్ మ్యాన్ ఉన్నాడు, అది తిరిగే జాబే. తర్వాత కొరియర్ బాయ్స్ ఉన్నారు, అది తిరిగే జాబే. బస్సుల్లో, ట్రైన్లలో ఇట్లా ఉంటారు కదా, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా కాకుండా శని అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఏముంటాయంటే క్లీన్లీనెస్కి సంబంధించినటువంటి అన్ని ఉద్యోగాలు వీళ్ళకి ఎలిజిబుల్ అనమాట. క్లీన్లీనెస్ అంటే ఒక మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు అంటే, ఇప్పుడు స్కావెంజర్స్ వాళ్ళ సూపర్వైజర్ కూడా అవ్వచ్చు, పెద్దవి కూడా అవ్వచ్చు. కానీ ఆ క్లీన్లీనెస్కి సంబంధించినటువంటివి ముఖ్యంగా వీరికి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఉద్యోగాలు, వాళ్ళందరికీ ఒక అధినేతగా ఉండేటువంటిది, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మకర రాశి వారికి సంబంధించినటువంటివి చాలా వరకు చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఎవరికైనా మాట ఇస్తే ఏది ఏమైనా ఆ పని చేస్తారు. వారికి సమయం అంటే ఈ పని చెయ్యాలి అంటే తప్పకుండా ఎంత కష్టమైనా నష్టమైనా ఒకరికి ఇచ్చిన మాట ప్రకారంగా ఆ మాటని నెరవేర్చుకునే వరకు, అంటే వాళ్ళకి ఇది సాయం చేస్తామన్నారు తప్పకుండా చేస్తారు. వాళ్ళకి శారీరకమైనటువంటి సహాయమైనా అవ్వనివ్వండి, చేస్తాను అంటే తప్పకుండా చేస్తారు. ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటారు. అలాగే వీళ్లకు కోట్ల కొద్ది ఆస్తి ఉన్నప్పటికీ కూడా వారు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అంటే కోటీశ్వరులు చాలా వరకు ఎలా ఉంటారు అంటే, కొన్ని చూస్తే కనుక కోటీశ్వరులు అంటే కనీసం వారి మీద ఏదైనా దుమ్ము ధూళి పడ్డా కూడా దాన్ని దులుపుకోవడానికి ఇంకో పని మనిషి రావాలి అనేటువంటి పరిస్థితి నేటి కాలంలో చాలా చూస్తున్నాం. కానీ ఈ రాశిలో పుట్టినటువంటి వారు సహజంగా కోటీశ్వరులు అయినప్పటికీ కూడా వీరు ఏంటంటే వారి పని వారు ఊడ్చుకోవడం అవన్నీ, తుడుచుకోవడం అవన్నీ. ఇప్పుడు ఒక పండగ వస్తుంది, పొద్దున్నే 4 గంటలకు చేసుకోవాలంటే వాళ్ళు లేచి ఊడ్చుకొని తుడుచుకొని అన్నీ చేస్తారు తప్ప పని మనిషి వచ్చాక ఊడుస్తుందిలే, నేను మాత్రం స్నానం చేసుకుంటాను, పూజ చేసుకుంటాను అనేటువంటి విధానం ఉండదు. ఈరోజు నేను పూజ చేసుకోవాలి కాబట్టి పొద్దున్నే అన్నీ చేసుకోవాలి. నేను కోటీశ్వరరాలు కదా, లేకపోతే నేను కోటీశ్వరుని కదా, ఇంకెవడో చేస్తాడని కాదు. ఏదో కారు ఉంది, అదేదో డస్ట్గా ఉంది, డ్రైవర్ రాలేదు, తుడుచుకుంటాడు తప్ప సర్లే ఇది ఉండని రేపు వాడు వచ్చి నాకు తుడుస్తాడు అనేటువంటి భావన ఉండదు. అంటే స్వయంగా కష్టపడతారు. ఆ కష్టం ఎలాంటిదంటే చిన్న లెవెల్ ఆఫ్ కష్టమైనా సరే
ఇంటిని శుభ్రం చేసుకోవడం కాబట్టి, ఒంటిని కావచ్చు, వాహనాన్ని కావచ్చు, దేన్నైనా సరే తమ పనిని తాము చేసుకోగలిగేటువంటి శక్తి ఉంటుంది. తర్వాత క్రమశిక్షణకు మారుపేరు, చాలా డిసిప్లినర్గా ఉంటారు. ఎవరికైనా మాట ఇచ్చాము అంటే ఆ మాట ప్రకారంగా ఉంటారు. ఒకటి చోటుకి టైంకి వెళ్తాము అంటే టైంకి వెళ్తారు. అంటే సమయానికి ఎక్కువగా విలువ ఇవ్వగలిగినటువంటి వాళ్ళు, వెరీ హార్డ్ వర్కింగ్ వాళ్ళు. తర్వాత సమయం విలువ, హార్డ్ వర్కింగే కాకుండా ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట తప్పనటువంటి విషయంగా ఉంటారు. అయితే ఒకటి, కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా వారికి ఏదైనా చేస్తే ఆ కోపం మాత్రం తట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటుంది. అందులో కూడా ఈ మకర రాశిలో స్త్రీలకు సంబంధించి చూస్తే కోపం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎంత దయగుణం ఉంటుందో, ఎంత జాలిగుణం ఉంటుందో అంత కోపం కూడా వస్తుంది తొందరగా. అంటే వీళ్ళు వాళ్ళ మాటను అతిక్రమించినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నప్పుడు చాలా కోపం అని అయితే తెచ్చుకోగలుగుతారు. ఇక ఉద్యోగాల గురించి ఆలోచించినట్టయితే దాదాపుగా వాళ్ళు ఏది చేయాలనుకున్నా, ఏ ఉద్యోగం అవ్వనివ్వండి, ఎందుకంటే బేసిక్గా ఏ కష్టమైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారుగా ఉంటారు కాబట్టి ఏ ఉద్యోగం చేసినా రాణించగలుగుతారు. ఏ పనినైనా సమర్థవంతంగా చేయగలుగుతారు. ఏ పనినైనా కూడా ఒక సరి అయినటువంటి నిర్దిష్టమైనటువంటి మార్గనిర్దేశనం కలిగినట్టుగా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అందుకని ఏ పని ఇచ్చినా కూడా ఈ పనిలో సమర్థవంతంగా చేయగలుగుతారు అంటే మకర రాశి వారు చేయగలుగుతారు. అలాగే ఎంత కష్టం వచ్చినా కూడా తట్టుకోగలిగినటువంటి శక్తి కేవలం మకర రాశి వారికే ఉంటుంది. ఇక సంతానాన్ని, వీళ్ళని ఎవరినైనా సరే చాలా ప్రేమించగలిగేటువంటి భావము మకర రాశి వారికి ఉంటుంది. ఇక మాట తీరైనా ఏదైనా సరే అందరినీ కూడా చక్కగా ఆ విషయాన్ని చేయగలుగుతారు. అయితే ఏంటి అంటే కొన్నిసార్లు ఎప్పుడు కూడా బాగా ట్రెడిషనల్గా, అంటే మన పూర్వీకులు ఎలా ఉన్నారో అలాంటి పద్ధతిలో ఉండాలి అనేటువంటి ఆలోచన, భావన మాత్రమే ఉంటుంది. అందుకని మనం ఎంత మార్చాలన్నా, ఎంత ట్రెండీగా ఉండాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు, మకర రాశిలో ఉన్నటువంటి వారికి మనం ఏదో చేసినా మళ్ళీ ఒరిజినల్గా సహజ సిద్ధంగా వారికి ఎలా ఉంటుంది అంటే వారికి మళ్ళీ ఆ ట్రెడిషనల్ మేనర్ అంటే ప్రాచీన పద్ధతులు, మన మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోకుండా ఉంటారు. ఎవరయ్యా అంటే మకర రాశి వారు. మనం పుట్టి పెరిగినటువంటి మన దేశాన్ని కానీ, మన రాష్ట్రాన్ని కానీ, మన ఊరిని కానీ, కన్న తల్లిదండ్రులు కానీ వీళ్ళందరికీ ఎక్కువ విలువిచ్చేటువంటిది, బంధాలకి, అనుబంధాలకి, వీటన్నిటికీ ఒక సహజ సిద్ధమైనటువంటి ప్రేమ, అనురాగం, వీటన్నిటిని కలిపి నిలుపుకునేటువంటి రాశి మకర రాశి అండి. ఒక క్రమశిక్షణ, స్వయం పాలన, ఇవన్నీ కలిగినటువంటి రాశి మకర రాశి.